హలో అండి, అందరికీ వెల్కమ్ టు గణపతిస్ కిచెన్. ఇక్కడ వాటి రెసిపీ వచ్చేసి నేను గోందు లడ్డు చేస్తున్నానండి. నేను కొద్దిగా నెయ్యి వేసేసుకొని బగోన్లో అందులో కొద్దిగా గుప్పెడు జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేయించుకోవాలి. ఆ తర్వాత దానిలో గోందు కూడా వేయించేసేసుకొని మిగిలిన నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలండి. ఎండు కొబ్బరి మనం ఒక చిన్న గిన్నెడు తీసుకుంటే చాలు. అందులోనే కొద్దిగా మనం గసగసాలు కూడా వేయించేసేసుకుంటే ఆ వేడికి సరిపోతుందండి, వేగిపోతాయి అంతే. ఇంకా బాదం పప్పును జీడిపప్పు కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని తర్వాత ఇక్కడ నేను గోందు స్మాష్ చేస్తున్నానండి. మీకు ఒకవేళ చేతితో స్మాష్ అవ్వకపోతే కొద్దిగా మీరు మిక్సీ వేసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత బగోన్లో వచ్చేసి ఒక చిన్న గిన్నెడండి, చాలా కొద్దిగా పడుతుంది తీపి, దానిలో కొద్దిగా బెల్లం వేసేసుకొని కరిగిచ్చేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ ఉన్న నెయ్యి వేసేసుకొని అంతే అండి. ఇంకా అదంతా కరిగిపోయాక ఎందుకు కరిగించుకోవటం అంటే కొద్దిగా ఏమన్నా మనకు చెత్త అది ఉంటుంది కదా బెల్లంలో, అందుకని చెప్పి కరిగిచ్చేసేసుకుంటే చాలండి. పాకం దాకా అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలు. అది ఇంకా దానిలో ఏదైతే మనం అంతా రెడీ చేసి పెట్టుకున్నామో దానిలో వేసేసి కొద్దిగా నెయ్యి వేసేసి ఉండగట్టేసుకోవటమే. ఇవి దగ్గరగా 15 రోజుల దాకా ఉంటాయండి. రోజుకొకటి పిల్లలకు కానీ మనం పెద్దవాళ్ళం కానీ తింటే ఎంతో హెల్తీ ఫుడ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.